అందరికీ హై ఫ్రెండ్స్. మనకి నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఎవరైతే ఇంటర్మీడియట్ చదివినటువంటి బైపీసీ విద్యార్థులకు అంటే బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు మెడికల్లో ఉండేటువంటి ప్రవేశాల కోసమే పెట్టేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రవేశ పరీక్షనే మనం నీట్ అంటున్నాం. ఇదే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఈ ఎగ్జామ్కి సంబంధించి 2021-2022 సంబంధించి గాను యూజీ లెవెల్స్, గ్రాడ్యుయేట్స్ లెవెల్స్ మెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఇండియా వైజ్ ఉండేటువంటి మెడికల్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రవేశాల కోసం పెట్టేటువంటి ఒక ఎగ్జామ్ అనమాట. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఈరోజు మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనేది కంప్లీట్గా చూసేద్దాం. ఇది ముఖ్యంగా బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి మాత్రమే సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మనకి పెట్టేటువంటి నీట్ ఎగ్జామ్ అనేది మనకి ఇప్పుడు జూలై 13వ తేదీ రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ ఎగ్జామ్ అనేది మనకి మొత్తం 13 లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తున్నారనమాట. ఇంగ్లీష్, హిందీ, అస్సాం, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడిశా, పంజాబ్, తెలుగు, తమిళ్ అండ్ ఉర్దూ. ఈ విధంగా మనకి మొత్తము 13 లాంగ్వేజ్లో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మెడికల్ కోర్సెస్ డెంటల్ అయితేనేమి, అదేవిధంగా మెడిసిన్, ఎంబీబీఎస్ అయితేనేమి, వీటిల్లో ముఖ్యంగా ప్రత్యేకంగా మన స్టేట్లో వీటి కోసం అనేసి ఈ ఎగ్జామ్ అనేది విద్యార్థులు రాయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి దీంతో మనకి 2 ఫేజ్లో ఈ నీట్ ఎగ్జామ్లో 2 ఫేజ్లో ఎగ్జామ్ ఫామ్ అనేది మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అప్లికేషన్ ఫామ్లో ఇవ్వడం అనేది ఉంటుంది. 2వ సెషన్లో సంబంధించినటువంటి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూసినట్టయితే మనకి ఒకే ఎగ్జామ్ అనేది పెడతారు. 180 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. ఫ్రమ్ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ ఏదైనా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటి 4 నుండి కూడా మనకి 180 ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి డేట్లు తీసుకున్నట్టయితే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ త్రూ వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయాల్సి వస్తుంది. అది 13 జూలై 2021 అంటే జూలై 13వ తేదీ నుండి ఆగస్టు 6వ తేదీ వరకు పెట్టారనమాట. అప్ టు ఆగస్టు 6వ తేదీ 11:50 రాత్రి. అంటే వీలైనంత వరకు లేట్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అంటే మనం అమౌంట్ అనేది మనము పేమెంట్ చేయాల్సింది వచ్చి లాస్ట్ డేట్ వచ్చి ఆగస్టు 7వ తేదీ అనమాట. ఆగస్టు 7వ తేదీ అప్ టు 11:50 PM అంటే మనకు ఆగస్టు 6వ తేదీ లాస్ట్ డేట్ పెట్టారు. కానీ అమౌంట్ పే చేసేటువంటి ఆప్షన్ ఒకవేళ సర్వర్స్ ప్రాబ్లం అయ్యో లేదంటే ఇంకేమైనా ప్రాబ్లం అయినప్పుడు మనకు ఆగస్టు 7వ తేదీ 11:50 వరకు మనం అమౌంట్ పే చేసేటువంటి ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. కరెక్షన్ చేసుకునేదానికి అప్లికేషన్ ఫామ్స్ ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, అప్డేట్స్ ఏమైనా వచ్చినా కూడా వాటిలో కరెక్షన్స్ కోసం అనేసి మనకి ఆగస్టు 8వ తేదీ నుండి ఆగస్టు 12వ తేదీ వరకు ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆగస్టు 8, 9, 10, 11, 12 ఈ తేదీల్లో మనము కరెక్షన్స్ అనేది చేసుకునేటువంటి ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఈసారి అనౌన్స్మెంట్ ఆఫ్ మనకి ఎగ్జామినేషన్ అనేది ఎక్కడ ఉంటుంది, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అడ్మిట్ కార్డ్ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మనము తెలుసుకోవడానికి ఆగస్టు 20వ తేదీ ఇచ్చారు. ఆగస్టు 20వ తేదీ వాళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది తెలిసిపోతుంది అనమాట. మళ్ళీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాల్సింది మనం ఎన్టీఏ వెబ్సైట్ నుండి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుండి మనం అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి మనకు 3 days బిఫోర్ ద ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడైతే ఉందో ఆ ఎగ్జామినేషన్ డేట్కి 3 రోజుల ముందు నుండి మనము అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకునేటువంటి ఆప్షన్స్ అనేది కూడా ఉంటుంది. రోజులకు ముందు మనము అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్స్ ఉంది. అదేవిధంగా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి 12 సెప్టెంబర్ 2021 అంటే సెప్టెంబర్ 12వ తేదీ మనకి నీట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి 3 hours మనకి 180 minutes అనేది ఉంటుంది. 3 గంటల సేపు ఎగ్జామ్, 180 క్వశ్చన్స్ ఉంటుంది. ఒక్క క్వశ్చన్కి 1 minute టైం మాత్రమే ఉంటుంది. సో వీలైనంత త్వరగా మనకు చూస్ అవ్వాలి. టైం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి ఆఫ్టర్నూన్ 2 PM నుండి ఈవినింగ్ 5 PM వరకు మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మనకి ఇండియా వైజ్ పెట్టేటువంటి ఒకే ఎగ్జామ్ మెడికల్ కోర్సుల కోసం నీట్ మాత్రమే. ఇది మెడికల్ అండ్ అదేవిధంగా డెంటల్ కోర్సుల్లో ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రవేశాల కోసం ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మనకి డీటెయిల్గా ఉండేటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. మనకి ఆన్సర్ కీ షీట్స్ అనేది వెబ్సైట్లోనే పెడతారు ఎన్టీఏ వాళ్ళు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు. సో మనకి ఎగ్జామ్ అయినటువంటి మరుసటి రోజు కానీ లేదంటే 2 days తర్వాత కానీ మనకు ఆటోమేటిక్గా మన కీ అనేది మనం పెట్టిన ఆన్సర్స్ అనేది కరెక్టో కాదో అనేది తెలుసుకునేటువంటి ఆప్షన్స్ కూడా మనకు తెలిసిపోతుంది. సో ఇది నీట్ అనేది మనకి ఇంటర్మీడియట్కి సంబంధించి బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి పెట్టేటువంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పెట్టేటువంటి ఒక ప్రవేశ పరీక్ష. ఇది
ప్రతి సంవత్సరం ఒకసారి మాత్రమే పెడతారు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. అంటే మన స్టేట్లో కూడా ముందు నీట్ అనేది లేదండి. నీట్ అనేది ముందు లేదు, ఇప్పుడు ఎంసెట్లో ఉంది. మెడికల్ కోర్సులు కూడా ఇప్పుడు సపరేట్గా మనకి ఎంసెట్ అనేటువంటి స్టేట్ ఎంట్రన్స్లో మెడికల్ కోర్సుని తీసేసి దీనికి నీట్కే పెట్టారనమాట. అంటే నీట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో, మంచి ర్యాంక్ అనేది తీసుకుంటారో వాళ్ళకి మెడికల్ కానీ అదేవిధంగా డెంటల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం వాళ్ళకి ఈ పరీక్షను పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు 2021 సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ అనేది డేట్స్తో సహా మనం ఇక్కడ చూస్తున్నాము. జూలై 13 నుండి అదేవిధంగా ఆగస్టు 6 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చి మనకి 6వ తేదీ ఇచ్చారు. అదేవిధంగా ఆగస్టు 7వ తేదీ వచ్చి మనకు అమౌంట్ పే చేసుకునేదానికి కూడా ఆప్షన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఆగస్టు 8 నుండి 12వ తేదీ వరకు కరెక్షన్ ఉంటుంది. ఆగస్టు 20వ తేదీ ఎగ్జామినేషన్ సెంటర్ అని మనకు తెలుస్తుంది. సెప్టెంబర్ 12వ తేదీ, ఆగస్టు 20వ తేదీ మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అని తెలుస్తుంది. నెక్స్ట్ సెప్టెంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు 3 గంటల సేపు ఈ పరీక్ష అనేది నిర్వహిస్తారు. 3 గంటల సేపు అంటే మనకి 180 నిమిషాల్లో 180 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. సో వీలైనంత తొందరగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకోండి. 1 నిమిషం వ్యవధిలోనే ఒక క్వశ్చన్ మాత్రమే అటెంప్ట్ చేయాలి అని తీసుకుంటే. సో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఆల్ ద బెస్ట్. ఫర్ ఎవరైతే ఎంబీబీఎస్ అదేవిధంగా బీడీఎస్లో వచ్చారని అనుకుంటున్నారో, డాక్టర్ వృత్తిని ఎన్నుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్.